నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. అన్నవరం దేవస్థానం సహకారంతో నిర్వహిస్తున్న సత్యదేవ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం స్వామివారి నిత్య అన్నదానం ట్రస్ట్ ద్వారా మధ్యాహ్నం భోజన ప్రసాద పథకాన్ని ఈవో ఎన్ చక్రధర్రావు ప్రారంభించారు. గురువారం ఈవో చక్రధర్రావు పాలకమండ సభ్యులు అధికారులతో కలిసి సత్యదేవ డిగ్రీ కళాశాల మరియు జూనియర్ కళాశాలకు వెళ్లి విద్యార్థులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఈవో చక్రధర్రావు మాట్లాడుతూ సత్యదేవ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఇటీవల జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ పథకాన్ని అమలు చేయమని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని, దీనికి అనుగుణంగా గురువారం కళాశాలలో శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం వల్ల నిత్యం సుమారు 600 మంది విద్యార్థులకు ఆకలి బాధ తీర్చేందుకు దోహదపడుతుందని ఈవో చక్రధర్రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పర్వత సురేష్, చిరంజీవి శర్మ, ఎక్స్ అఫీషియా సభ్యులు కాంతారావు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏ ప్రొఫెషన్ అయినా ఆ ప్రొఫెషన్ గొప్ప. ఆ డాక్టరే గొప్ప అనుకోక్కర్లేదు, ఇంజనీర్ గొప్ప అనుకోక్కర్లేదు, యూఏ గొప్ప అనుకోక్కర్లేదు. ఏ ప్రొఫెషన్కి ఆ ప్రొఫెషనే గొప్ప. అలాగే అన్నింటిలో కాకుండా టీచర్స్ ప్రొఫెషన్ ఇంకా గొప్ప. ఇచ్చారంటే వాళ్ళ చేతులు గదిగా వేలాది లక్షలాది మంది స్టూడెంట్స్ సానబట్టి వాళ్ళని మట్టిలో మాణిక్యాల ఉండే మనందరినీ కూడా భోగినీళ్ళు వస్త్రాలుగా తయారు చేస్తారు. మరి ఆ యొక్క తయారయ్యే దాంట్లో ఒక పశువైన అవ్వచ్చు, ఎగ్జిస్టర్కి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. కాబట్టి వారు కూడా ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ఫాలో, మరి ఈ శాఖ మీద చాలా పట్టుదలగా ఉండటం. గవర్నమెంట్ స్కూల్లో ఆయన వ్యూ ఏంటంటే ఈ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్కి ఎంత డిమాండ్ ఉందో, అడ్మిషన్ దొరకడానికి ఎన్నెన్ని రికమెండేషన్స్, ఎంతైతే రేంజెస్ ఉంటాయో అంత రికమెండేషన్స్ తోటి, అంత క్వాలిటీ వర్క్స్ తోటి ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంటే తద్వారా మంది గవర్నమెంట్ కాకపోయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ అంటే ప్రైవేట్ వాళ్ళు రకరకాలుగా పోటీ పడతారు. వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలాగే మంచి మంచి కాస్ట్ యొక్క మీకు ఏదైతే ఉందో హెల్ప్ఫుల్గా ఉండేవి ఉంటాయి. టీచింగ్ విధానంలో మోడర్న్గా ఉంటాయి. డిఎస్సి మెగా మేళా పెట్టి అందరి కొన్ని వేల మంది టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ తదుపరి కూడా రిక్రూట్మెంట్ కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. కేవలం 10th ఫెయిల్ అయిన కూడా పెడతారు టాప్లా. రెండవది ఇదే సభాముఖంగా చెప్తున్నాను. ఇక్కడ మరి జనరల్గా ఇలా చూస్తే ఇండియన్ అంతా చెప్పొచ్చు అన్నారు. మీ స్కూల్ పరిస్థితిని మీ హెచ్ఎం ద్వారా మాకు తెలుస్తుంది. ఖచ్చితంగా బాగా కేర్ తీసుకున్నారు. టీచర్స్ కూడా అదే కోవలో పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేనడలా మీరు కూడా టీచర్స్కి, హెచ్ఎం గారికి నేను మళ్ళా మీరు లేదని కాదు, నా మాటను అపార్థం చేసుకోవద్దు. ఇంకా కష్టపడి అవసరమైతే మన పర్సనల్ లైఫ్ని కూడా కొంత టైం గడపడానికి కూడా తగ్గించుకొని ఇక్కడే చూడటం, ఎగ్జామ్స్ టైంలో మన ప్రైవేట్ క్లాసులు పెట్టడం, అలా చేస్తే మీరు తీసుకున్న జీతం కంట మీరు కోటేశ్వరుడు అనుభవిస్తున్న ఫీలింగ్ కంటే చాలా ఎక్కువ. దాని ఆనందం మీకు దయచేసి అలాంటి రిజల్ట్ని మా కష్టపోయి మేము అందరూ ఉండగానే మీరు మాకు చూపించాలని మాకు అదొక స్వార్థం. ఆ స్వార్థంతో మిమ్మల్ని మేము అడుగుతున్న కోరికలు ఉంటాయి. చనిపోతాం ఇంకా కష్టపడండి, బాగా సానపట్టడం అంటే ఏదో బట్టి మార్కులు కావడం కాదు. స్పాంటనస్గా సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎగ్జామ్కి ఏ కారణం చేతైనా ముందుగా ప్రిపరేషన్ లేకపోయినా వన్ డే చూసైనా సరే ఎగ్జామ్ more than 95% వచ్చేలాగా ఆ స్కిల్స్, ఆ జ్ఞాపశక్తిని దాన్ని చేయాలి. ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కాలేజీలో కూడా ప్లే గ్రౌండ్స్ కానీ ఉండటం లేదు. స్కూల్స్లో అయితే అసలు ఉండటం లేదు. ఏదో కంపార్ట్మెంట్ లాగా కట్టేస్తున్నారు, అందులో పెట్టేస్తున్నారు విద్యార్థులు. దానికి సరైన వెంటిలేషన్ ఉండదు, మంచిగా సూర్యరశ్మి తగలదు. అలాగే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మన భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని అభ్యసిస్తున్నారు. యోగా క్లాసులు కండక్ట్ చేయడం, అలాగే డ్రిల్ పీరియడ్ అది చాలా శ్రద్ధలో అలాగే చూపించుకుంటారు కదా. హైయెస్ట్ మార్కులతో అవుతానే ఉన్నారు. ఇంకా మనకి లోటు ఏంటంటే ఒక అన్నదానం లోటు ఉంది. ఆ లోటు కూడా ఈ రోజుతో సమస్య పోయింది. కాబట్టి మా కళాశాల తరఫున, మా విద్యార్థుల తరఫు నుంచి మా కరస్పాండెంట్ వారికి, ఈఓ గారికి మరియు అలాగే మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా మా
కళాశాల నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉంటే మీరు భవిష్యత్తులో మంచి స్థాయిలోకి ఎదుగుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వేదిక అలంకరించిన కార్యక్రమాలను గారి చక్రధర గారికి, అలాగే ఈ గారికి, మా తోటి ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్కి, అలాగే కాలేజీ ప్రిన్సిపల్ గారికి, కాలేజీ అధ్యాపకులకి, అలాగే ఈ విద్యార్థులకి, రాజమండ్రి కూడా నా ఉద్యోగం నమస్కారాలు. మేము స్టార్ట్ అయినప్పుడు మా యువ గారు ఫస్ట్ పెట్టిన విధంగా దేవుడి ప్రసాదం అన్నదానంలో అందరినీ పంచిపెట్టాలని చెప్పి పెట్టారు. అదే విధంగా కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం మన దేవస్థానం నిర్వహించే పాఠశాల, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ విద్యార్థులు పెట్టాలని ఆయన నోటీసులో వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి ఇమీడియట్గా ట్రస్ట్ బోర్డు పెట్టి అందరి చేత ఏకగ్రీవంగా ఆమోదం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఈ రోజు కృషి, అలాగే మీ యొక్క ఎందుకంటే ఒక మంచి విషయాన్ని ట్యాకప్ చేసిన వెంటనే దాన్ని పూర్తి చేయడం అనేది చాలా మంచి ఇది. కాబట్టి ఈ రోజు కూడా ఈ విషయంలో అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే 3 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 1 పాఠశాల, 2 జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ. మీ యాజమాన్యంలో కూడా అంటే అభివృద్ధి చేయాలని కూడా ఆయన వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఆయనకు ఒకసారి మాట్లాడడం తెలిసింది, ఆయన ఎవరైనా విద్య అనుభవం ఉన్నా సరే ఆర్థికంగా చేయూరించి మరీ కూడా చదివించిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి ఈవోగా మనకు రావడం వల్ల కొంచెం ఈ కాలేజీ మీద ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేదంటే ఏదైనా చేసిన అభివృద్ధి పనులు ఏదైనా చేయాలన్నా కూడా ప్రిన్సిపల్ గా కానీ అధ్యాపకులు కానీ దృష్టిలో తీసుకొస్తే సాధ్యమైనంత వరకు ఆయన ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారు. ఆయన కూడా మా పార్లమెంట్ సభ్యులు సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మన ఇక్కడ సమావేశం అవడానికి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ యువ గారు, అదేవిధంగా మరి నాతోటి బోర్డు మెంబర్లకు, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా సరే స్థానికంగా అవడం వల్ల తన సొంత బాధ్యత తీసుకుని పనిచేస్తున్న మన ఈ నవరాత్రి గారు, అదేవిధంగా ఇతర ఉద్యోగులందరూ కూడా మొట్టమొదటిగా నా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకు నా ఆశిస్తుంది. మరి ఇవాళ ఈ మిడ్ డే మీల్ గురించి మాట్లాడినప్పుడు మరి హై స్కూల్కి ఎలాగో ఎయిడెడ్ కాబట్టి అది ఆల్రెడీ రన్ అవుతూ ఉంది. మరి బోర్డు వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిగా మా అన్న శాసనసభ్యురాలు సత్యప్రభా రాజా గారు విద్యావంతురాలు కావడం, అదేవిధంగా చదువుకునేటప్పుడు విద్యార్థుల యొక్క సమస్యల మీద పూర్తి అవగాహన వ్యక్తిగా వారు మరి బోర్డుకి యువ గారికి, చైర్మన్ గారికి అడ్రస్ చేసి మిడ్ డే మీల్ జూనియర్ కాలేజీకి, డిగ్రీ కాలేజీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వారు లెటర్ ఇవ్వడం, మరి ఆ లెటర్ మేము పూర్వకంగా మరి బోర్డులో చైర్మన్ అవి రోహిత్ గారి అధ్యక్షతన ఈ యువ గారి సారథ్యంలో బోర్డు అంతా కూడా ఏకగ్రీవం ఒక చక్కటి కార్యక్రమం, అందులో మా పార్టిసిపేషన్ ఉంటుందన్నందుకు మేము ఆనందంతో. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.